నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ప్రయాణం ముగిసింది. కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో సంజు సేన చేతులెత్తేసింది. ఘోర పరాజయం చవిచూసింది. ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్ చేరేందుకు ఉన్న ఒక్క అవకాశం చేజార్చుకుంది. కమిన్స్ సేన ఎంతో తెలివిగా ఆడి విజయం సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ కీలక సమయంలో బోల్తా పడింది. సన్ రైజర్స్ ఆటగాళ్ల ధాటిని తట్టుకోలేకపోయింది. 36 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తీసుకున్న సమయోచిత నిర్ణయాలు ఆ జట్టుకు కలిసి వచ్చాయి. ఇక రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ లు సన్ రైజర్స్ జట్టును కీలకమైన సమయంలో ఆదుకున్నారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా వికెట్ కోల్పోకుండా 11 ఓవర్ల వరకు క్రీజులో ఉండి జట్టుకు భరోసా కల్పించాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయినా వికెట్ కోల్పోకుండా ఇతర బ్యాటర్లకు తోడుగా ఉన్నాడు. రాహుల్ త్రిపాఠి కేవలం 15 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు 2 సిక్సర్లు బాదాడు. క్లాసిన్ కూడా అవసరానికి తగ్గట్లు ఆడాడు. 34 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో ఒక 4 కూడా కొట్టలేదు. కళ్లు చెదిరే 4 సిక్సర్లు బాదాడు. చివర్లో ఇంపాక్ట్ సబ్ గా వచ్చిన షాబాజ్ అహ్మద్ కూడా పర్వాలేదనిపించాడు. షాబాజ్ చేసిన 18 పరుగులు కూడా సన్ రైజర్స్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో సహకరించాయి. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ జట్టు 175 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ ప్రధాన బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజవేంద్ర చాహల్ వికెట్లేమీ తీయలేకపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నూట 76 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఏ ఒక్కటి కలిసి రాలేదు. చపాక్ గ్రౌండ్ రాజస్థాన్ జట్టుకు సహకరించలేదు. సెకండ్ బ్యాటింగ్ చేసే సమయంలో డ్యూ వచ్చే అవకాశం ఉంటుందని భావించిన సంజు శాంసన్ ఆశలు అడియాసలయ్యాయి. మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ బౌలర్లకు అనుకూలంగా మారింది. అదే సమయంలో సన్ రైజర్స్ సారథి కమిన్స్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ జట్టుకు కలిసి వచ్చాయి. ఇంపాక్ట్ సబ్ గా జట్టులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ కూడా వికెట్లు తీయగా అభిషేక్ శర్మ 2 వికెట్లు తీశాడు. సన్ రైజర్స్ స్పిన్నర్లు ఇద్దరు 5 వికెట్లు తీయడంతో రాజస్థాన్ జట్టు కోలుకోలేకపోయింది. ఈ సిరీస్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన సంజు శాంసన్, రియాన్ పరాగ్ లు ఇద్దరు ఈ మ్యాచ్ లో చేతులెత్తేశారు. వారితో పాటు రవిచంద్రన్ అశ్విన్, సిమ్రాన్ హెట్మేయర్, రోమన్ పావెల్ కూడా దారుణంగా ఆడారు. మొత్తం జట్టులో కీలకమైన 5 ఆటగాళ్లు కీలక సమయంలో చేతులెత్తేయడంతో రాజస్థాన్ జట్టుకు పరాజయం తప్పలేదు. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్, మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ధ్రువ్ జురేల్ మాత్రమే సన్ రైజర్స్ బౌలర్లను తట్టుకుని ఆడారు. మొత్తం మీద 20 ఓవర్లు పూర్తిగా ఆడిన రాజస్థాన్ జట్టు కేవలం 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. 36 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. సన్ రైజర్స్ గెలుపులో ఆ జట్టు బౌలర్లదే కీలక పాత్ర అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మలు ఎవరు ఊహించని విధంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. ఇద్దరు కలిసి 5 వికెట్లు తీయడం ఈ మ్యాచ్ లో హైలైట్ అని చెప్పవచ్చు. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్లను షాబాజ్ అహ్మద్ పడగొట్టాడు. సంజు శాంసన్, సిమ్రాన్ హెట్మేయర్ వికెట్లను అభిషేక్ శర్మ దక్కించుకున్నాడు. ఊహించని స్పిన్నర్ల దాడికి రాజస్థాన్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో మ్యాచ్ చేజారింది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.